గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలంటేనే కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చే సందర్భం. ఇప్పటికే వరుసగా జరిగిన అన్ని ఎన్నికలు పరిశీలిస్తే అనేక మంది కొత్త వారికి అక్కడ ఛాన్స్ దక్కింది. ఈసారి గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి స్థానానికి మరొక యువనేత బరిలో దిగబోతున్నారు. జీవి హర్ష్ కుమార్ లాంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడి వారసత్వంతో తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న జీవి సుందర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఎన్నికల బరిలోకి దిగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎలాంటి లక్ష్యాలతో దిగుతున్నారు, ఆయన ఏమి ఆశిస్తున్నారు, మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పటివరకు వ్యాపారంలో నిరంతరం అదే పనిగా ఒక విద్యావేత్తగా అనే కార్యకలాపాలు చక్కబెడుతున్నారు. అసలు రాజకీయాల వైపు ఎందుకు చూస్తున్నారు? అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం లేదండి. ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వద్దాం, రాజకీయ పరంగా ముందుకెళ్దాం అంటే ఇది ఒక కెరియర్ కింద వెళ్దాం అన్న ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ ఈ ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత నన్ను డాడీ అడిగారు, ఎలక్షన్ వస్తుంది కదా కంటెస్ట్ చేస్తావా అంటే, మీరు చెప్పండి అవకాశం ఉంటే చేద్దాం, నాకు ఖచ్చితంగా నేనే కంటెస్ట్ చేయాలన్న ఆలోచన నాకైతే లేదు, కానీ అవకాశం ఉంటే చేస్తాను చెప్పండి అన్న. సరే చెప్తాను అన్నారు. చెప్తాను అన్న తర్వాత నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, దగ్గర వాళ్ళందరినీ అడిగి చూశాను. ఎవరు కూడా ఖచ్చితంగా పోటీ చేయి, ముందుకెళ్దాం అన్న మాట ఎవరూ చెప్పలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఒకటే మాట, నీకు తెలుసు కదా రాజకీయాలు బాగాలేవు, ఇంతకుముందంటే నేషనల్ పార్టీస్ ఉండేవి, వాళ్ళు పెద్ద పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు చూస్తే లోకల్ పార్టీస్, ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు లాంటివి, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ కంట్రోల్డ్. వస్తే మళ్ళా నిన్ను కార్నర్ చేస్తారు, నీ బిజినెస్లు పాడైపోతాయి, నువ్వు ఆల్రెడీ చక్కగా సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నావు, గవర్నమెంట్స్తో కలిసి వ్యాపారాలు చేస్తున్నావు, ఎందుకు వద్దు అనే చెప్పిన వాళ్ళే తప్పితే ముందుకెళ్ళు ఖచ్చితంగా అన్న వాళ్ళు లేరు. ఎప్పుడైతే నన్ను ఈ రకంగా భయపెట్టడం మొదలుపెట్టారో, ఇన్నర్ ఫైర్ ఉంటుంది కదండి, ఆ ఇన్నర్ ఫైర్ వచ్చి సరే ఇంత భయపెట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది. అట్లీస్ట్ అంటే హర్ష్ కుమార్ గారు లాంటి వ్యక్తికి వెనకాల ఉన్న నేనే భయపడిపోతే అసలు యంగ్ ఇండివిజువల్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా మనం పోటీ చేయాలి. పోటీ చేసి అసలు మనం ఎవరికి భయపడకూడదు, మనం తగ్గే పరిస్థితి ఉండకూడదు. ఎందుకు ఆ ఉద్దేశంతో నేను ముందుకు వచ్చానండి. ఇప్పుడు మరి మొదటిసారి పోటీ చేస్తున్నారు. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలంటే జనరల్ ఎన్నికలకి చాలా భిన్నంగా ఉంటుంది. మరి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా అండి, ఇది చిన్న రీసెర్చ్ చేశాను. ఇది బహుశా వ్యూయర్స్కి కూడా నేను చెప్పే నెంబర్స్ చాలా కొత్తగా అనిపించవచ్చు. ఆ రీసెర్చ్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం చూస్తే 96 లక్షల మంది ఓటర్స్ ఉన్నారండి. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 96 లక్షల మంది ఉన్నారు. అందులో లిటరేట్స్ చూశాను, అంటే చదవడం రాయడం వచ్చిన వాళ్ళు 76% మంది ఉన్నారు. 76% మంది లిటరేట్స్ ఉంటే అందులో గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అని చూశాను. 4% గ్రాడ్యుయేట్స్. అంటే డ్రాప్ అవుట్ పర్సంటేజ్ ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోండి. 6వ తరగతి వరకు చదివిన వాళ్ళు 76% అయితే 10వ తరగతి వరకు, అంటే అవుట్ ఆఫ్ 100%, 10వ తరగతి వరకు చదివిన వాళ్ళు 40%. అంటే ఎంతమంది చదువుతున్నారు? దాని తర్వాత +2 చదివిన వాళ్ళు 20%, +2 నుంచి +3 గ్రాడ్యుయేషన్కి వచ్చిన వాళ్ళు 4%. అంటే ఎంత దారుణమైన పరిస్థితి. అంటే ఇదే అండి, అంటే ఎలాగా అంటే ఈ 4% అంటే 4 లక్షల మంది ఉన్నారు. అందులో ఓటర్స్ కింద రిజిస్టర్ అయిన వాళ్ళు ఎంతమంది? 1,50,000, 2 లక్షల మంది మ్యాక్సిమం. బాగా అయితే ఏమైనా బాగా పోటీ ఉంటే 3 లక్షలు అవుతారు. ఇది పరిస్థితి. సో వీళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు నేను అందరిని అడిగేది ఏంటంటే, ఓట్లు వేయడం వేయకపోవడం సెకండరీ. ఫస్ట్ మీ ఓట్ రిజిస్టర్ చేసుకోండి. ఓట్ ఈజ్ యువర్ రైట్. ఓట్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్, ఓట్ ఫర్ బెటర్ ఎంప్లాయ్మెంట్, ఓట్ ఫర్ బెటర్ లీడర్. ఆల్ పుట్ టుగెదర్ ఇఫ్ యూ ఓట్ యూ విల్ గెట్ ఎ బెటర్ సొసైటీ. ఇది నా స్టాండ్. రెండే అండి, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. దీంతోపాటు ఇంకొక చిన్న విషయం కాదు, పెద్ద విషయమే, హెల్త్ అనేది కూడా చాలా ముఖ్యం అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒకసారి గ్రాడ్యుయేషన్ పూర్తి అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో వస్తే మంచిదే,
క్యాంపస్ ప్లేస్మెంట్లో రాకపోతే ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, చాలా ఆఫీసులు తిరగాలి, చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ ట్రయల్స్ చేస్తూ ఉండాలి. మరి ఇన్ని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే, సో గ్రాడ్యుయేట్స్కి యాక్సిడెంటల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కావాలి. అంటే ఆరోగ్యశ్రీ ఉంది కదా అని మీరు అనొచ్చు. ఎంతమందికి ఉంటుందండి ఆరోగ్యశ్రీ? 50%. నేను చెప్పాను ఆన్ రికార్డ్స్ చూసే మాట్లాడతానండి, జస్ట్ ఏదో క్లౌడ్లోంచి మాట్లాడే మాటలు ఉండవు. 50% మందికి ఆరోగ్యశ్రీ ఉంది. మరి మిగిలిన 50% మందికి వాళ్ళకి ఎందుకు? వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ కదా. సో గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా హెల్త్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్, ఈ రెండు కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉండాలని నేను అనుకుంటున్నాను. మీరు చెప్తున్నారు ఇప్పుడు ఓటు రిజిస్ట్రేషనే చాలా కీలకం. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఓట్లు రిజిస్టర్ చేస్తారో వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది జనరల్ గా ఉన్న అభిప్రాయం. ఇప్పుడు మీరు ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకి అందరినీ మోటివేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎట్లా ఉంది మీ రెస్పాన్స్? ఎట్లా ఉంది మీరు చేస్తున్న ప్రయత్నానికి కానీ, గ్రాడ్యుయేట్స్ తమ ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నాలు కానీ? అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది గత 3 నెలల నుంచి మొదలు పెట్టారండి. ఇదేం ఫ్రెష్గా వచ్చింది కాదు. కాకపోతే మేము డిసైడ్ అయింది 2 రోజుల ముందే నించుందామని. అయితే మేము ఏం చేసామంటే, ఇది ఆన్లైన్ పద్ధతిలో, ఇప్పుడు ఆఫ్లైన్ అందరూ చేసేదే, మన దగ్గర ఉన్నది ఇంకా 4-5 రోజుల టైమే కాబట్టి ఆన్లైన్ పద్ధతిలో వెళ్దామని డిసైడ్ అయ్యాం. డే 1 కార్యకర్తల మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి, అంటే మేము క్యాండిడేట్ సెలక్షన్ కూడా మేము ఎలా చేసామంటే, నాన్నగారు ఏమి అందరినీ పిలిచి నా కొడుకు నించుంటున్నాడు మీరు సపోర్ట్ చేయండి అనలా. కార్యకర్తల మీటింగ్ పెట్టి మీలో ఎవరైనా నించుంటారా, మీలో ఎవరు నించున్నా నేను సపోర్ట్ చేస్తాను, నలుగురిని పిలిపించారు. మొత్తం ఒక 150 మందితో మీటింగ్ పెట్టారు. 150 మంది మీటింగ్ పెట్టిన తర్వాత అడిగారు అందరినీ. అంటే అందరూ ఒకటే మాట అన్నారు, మనందరిలోని ఎడ్యుకేటెడ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్, సమాజం పట్ల అవగాహన ఉన్నాడు, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీతో తిరిగి మా యొక్క సమస్యలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు మీ అబ్బాయి ఉన్నాడు కదండి, ఆయన్నే నించోబెడదాం అన్నారు. ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి అన్నారో ఇంకప్పుడు, అంటే ఇది ఓన్లీ నేను డాడీ కలిసి కూర్చుని తీసుకున్న డెసిషన్ కాదు, అందరూ కలిపి కూర్చుని కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అందరికీ గూగుల్ ఫామ్స్ పంపించాను, గూగుల్ ఫామ్స్లో రిజిస్టర్ అవ్వన్నాను ఆన్లైన్ రిజిస్టర్. మీరు నంబరు వితిన్ 1 డే 11,000 మంది రిజిస్టర్ అయ్యారు. వచ్చే రెస్పాన్స్ ఎంత ట్రెమెండస్గా ఉందంటే వితిన్ 1 డే. సో చూశాను ఆ రోజుకి పోనీ ఓవరాల్ సెన్సెక్స్ చూస్తే 44,000 మంది రిజిస్టర్ అయ్యారు గవర్నమెంట్తో, మా దగ్గర 11,000. సో దీనికి తోడు ప్రైవేట్ టీచర్స్ యూనియన్స్ అని, అంటే రోజు ఇంకొక 4 రోజులండి, ఎంత కాదనుకున్నా ఒక 60,000 మంది వరకు మేము రిజిస్టర్ చేస్తాం. అండ్ నా గట్టి నమ్మకం ఏంటంటే, మిగిలిన క్యాండిడేట్స్ గురించి మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ మీరు ఒకసారి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయండి. ఎందుకంటే మీకు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఏ క్యాండిడేట్ అన్నా ఒకటే చెప్తాడు, ప్రజలకు మంచి చేస్తాననే చెప్తాడు, ఎవరు కూడా ఇది చెప్పరు. కాకపోతే ప్రజలు వాళ్ళలో ఉండే కంటెన్షన్ కరెక్ట్గా ఉందా లేదా, క్యాండిడేట్ యొక్క ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాడు ఒక కన్ఫెషన్స్తో చెప్తున్నాడా లేదా, అంటే నిజంగా అతను చెప్పింది నమ్మి చెప్తున్నాడా లేదా. ఇప్పుడు ప్రస్తుతానికి పోటీలో నేను ఒకడు ఉన్నాను, తర్వాత కూటమి క్యాండిడేట్ ఒక ఆయన నించున్నాడు. కూటమి క్యాండిడేట్ని అడగండి, 3,000 నిరుద్యోగ భృతి ఇప్పిస్తాడా, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించకపోతే టీడీపీని గట్టిగా అడుగుతాడా, లేదంటే ఆ 15,000 రూపాయలు పిల్లలకి మనం ఎలక్షన్ ముందు చూసాం, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు, అవి ఇప్పించకపోతే ఆయన గట్టిగా అడుగుతాడా? అడగండి. చంద్రబాబు నాయుడు గారిని కౌన్సిల్లో ఆయన అడగలడా? యాంటీ గవర్నమెంట్ అడగలేడు. నేను అందుకనే ఏ పార్టీ సపోర్ట్ తీసుకోకుండా ఇండిపెండెంట్గా నించోడానికి కారణం కూడా అదే. అది ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ అంటున్నారు కానీ అటువైపు మరి 34 మంది ఎమ్మెల్యేల మద్దతు, 5 ఎంపీల మద్దతు, మొత్తం 2 జిల్లాల వ్యాప్తంగా విస్తృతమైన పరిచయాలు, నెట్వర్క్ ఉన్న 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఎట్లా? అంటే మనకు ప్రజలు సపోర్ట్ ఉన్నంతకాలం అటేపు 100 మంది కాదు 200 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఏమీ చేయలేరండి. మన దగ్గర ఉన్న మనకు నిజాయితీ ఉండాలి, మనం చెప్పే మాటలో నిజాయితీ ఉండాలి. నేను అనుకునేది ఏంటంటే, ప్రజలు మనలో ఉండే నిజాయితీని చూస్తారు. మనం చెప్పే దాంట్లో వీడి కన్విక్షన్ నుండి చెప్తున్నాడా, ఎలక్షన్ కోసం చెప్తున్నాడా అనేది అబ్జర్వ్ చేస్తారు. నేను కన్విక్షన్తో చెప్తున్నాను, ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ సమస్యల పట్ల పోరాడతాను. ఇంకొకటి, మీరు ఇది పబ్లిక్గా చెప్పచ్చో లేదో నాకు తెలియదు, ఇప్పటికి 3 క్యాండిడేట్స్ నించున్నారు
3 సార్లు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగినాయి. 3 సార్లు 2 సార్లు డబ్బు పనిచేయలేదు, ఒకసారి డబ్బు పనిచేసింది. పేర్లు నేను బయటికి చెప్పను, తెలుస్తుంది, గ్రాడ్యుయేట్స్కి తెలుస్తుంది. సో 3 సార్లు 2 సార్లు డబ్బు పనిచేయలేదు. 2 సార్లు డబ్బు పనిచేయకపోయినా వాళ్ళు కష్టపడి పనిచేశారు, వాళ్ళు మనం నెగిటివ్ చేయలేం. డబ్బు ఎప్పుడైతే పనిచేసిందో ఎలక్షన్ అయిన తర్వాత ఆ క్యాండిడేట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో నేను గ్రాడ్యుయేట్స్ని కోరేది ఒకటే, గ్రాడ్యుయేట్స్ ఎన్నికన్నది సొసైటీని ప్రతిబింబిస్తుంది. సో గ్రాడ్యుయేట్స్ కరప్ట్ అయిపోయారు, డబ్బులు తీసుకుని ఓటేస్తారు అన్న ఆలోచన మార్చుకుంటే జనరల్గా, అంటే చాలామంది రావాలి పోటీ చేయడానికి, డబ్బు ఖర్చు పెడుతున్నామని చెప్పి పోటీ చేయడం ఆపేస్తే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. సో అట్లీస్ట్ ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అన్న జీరో బడ్జెట్ పాలిటిక్స్, జీరో బడ్జెట్ అంటే కొంచెమన్నా ఖర్చు పెట్టాలి. అంటే ఎలక్షన్ కమిషనే చెప్పింది కదా, కొంచెం పబ్లిసిటీ చేయండి రా బాబు, మీరు చెప్పింది ఏదో చెప్పండి అని. బేసిక్ ఖర్చులు చేస్తూ మనం అనుకున్నది గ్రాడ్యుయేట్స్కి తెలిసినట్టు చేసినట్టు ఖర్చు పెడితే సరిపోతుంది. అంతేగాని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే దుస్థితికి మటుకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వెళ్ళకూడదు, అది నేను కోరుకుంటున్నాను. మరి అటువైపు మీ అపోజిషన్ పెద్ద స్థాయిలో నెట్వర్క్ చేసి భారీ మొత్తంలో ఖర్చు పెట్టి మొత్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనుకుంటారు? మంచిదే కదండి, ప్రజల దగ్గరికి వెళ్తుంది, ఎక్కడ పోతుంది అలా అనుకోమంటాను. పక్కన వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోమంటాను, నేను దాన్ని ఆపను. కానీ నాలో నిజాయితీ ఉంది, ఆ నిజాయితీ చూసి మీకు మంచి చేసే ఎవరనేది చూసి ఎన్నుకోమంటాను. మీకు అక్కడ సిట్టింగ్ పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఉన్నారు, పోటీలో కూటమి అభ్యర్థి ఉన్నారు. ఈ రెండిట్లో మీరు ఎవరు ప్రధాన ప్రత్యర్థిగా చూస్తున్నారు? నేను అసలు అంటే పీడిఎఫ్ వాళ్ళ భావజాలం భావజాలం చాలా దగ్గరగా ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాంతకాలం వాళ్ళ అపోజిషనే, వాళ్ళు ఇంకా అందులోనే హ్యాపీగా ఉంటారు. మా పరిస్థితి అదే. ఇప్పుడు హర్ష్ కుమార్ గారు చూస్తే 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 10 సంవత్సరాలే పవర్, 35 సంవత్సరాలు అపోజిషన్లోనే ఉన్నారు. యాక్చువల్లీ ఎంజాయ్స్ దాట్. అంటే అపోజిషన్లో ఉంటే ప్రజాగలమై వాళ్ళ వాయిస్ అయ్యి బయట వినిపించే అవకాశం దొరుకుతుంది. సో అలాగే ఉన్నాం. ఆ కమ్యూనిస్టులు కూడా అంతే, మాలాంటి వాళ్ళే. సో మాకు కమ్యూనిస్టులకి మేము అపోజిషన్ అనుకోకూడదు. మేము కమ్యూనిస్టులు లేదంటే పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, మా భావజాలం ఒకటి, మా భావం ఒకటి. వాళ్ళు కూడా క్యాస్ట్ సిస్టమ్కి వ్యతిరేకం, వాళ్ళు కూడా ఈ వర్ణ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకం. వాళ్ళకి మాకు చాలా దగ్గర సంబంధాలు, దగ్గర భావజాలం ఉంది. కాబట్టి మేము వాళ్ళు ఒకటే అని నేను అనుకుంటాను భావజాలంకి సంబంధించి. ఇంకా టీడీపీ అంటారా, అది డబ్బులు ఉన్న వాళ్ళ పార్టీ, ఎక్స్పెన్సివ్ పాలిటిక్స్ చేస్తారు. వాళ్ళు అసలు నాకు అపోజిషన్ అని అనుకోను. వాళ్ళ క్యాండిడేట్ కూడా మీరు ఒకసారి ఫ్లెక్సీలు చూస్తే కళ్ళజోడు పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని ఉన్నట్టు ఉంటుంది. మీరు ఒకసారి ఆయన ఏం వ్యాపారం చేస్తున్నాడో నాలాగా బయటికి చెప్పమనండి. నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాను, ఆ అపోజిషన్ క్యాండిడేట్ కూటమి క్యాండిడేట్ ఆయన ఏం వ్యాపారం చేస్తున్నాడో అడగండి, మీకే అర్థమైపోద్ది ఎవరేంటన్నది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా 10 ఏళ్ళగా మీకు అసలు మీ కుటుంబంలో కానీ మీ ఫాదర్ కానీ ఎవరికి విజయాలు ఏం లేవు. వరుసగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలవుతున్నారు. పైగా పదే పార్టీలు మారుతున్నారు. దానివల్లే హర్ష్ కుమార్కి ఉన్న ఇమేజ్ పోయింది అని ఒక ఒపీనియన్ జనరల్గా ఉంది. ఇప్పుడు అలాంటి ఒపీనియన్ ఉన్న దశలో మీరు మళ్ళీ పబ్లిక్ని ఎలాగ ఆకట్టుకుంటారు, ఎట్లా విజయం వైపు వెళ్ళాలనుకుంటున్నారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం అండి? 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అంటే ఒక స్టూడెంట్ యూనియన్ పాలిటిక్స్ దగ్గర నుంచి ఒక నార్మల్ స్థాయి నుంచి ఎదిగిన తర్వాత 2014లో మీకు తెలుసు, అప్పటి వరకు స్ట్రాంగెస్ట్ లీడర్స్ కింద ఉన్న వాళ్ళంతా కూడా బైఫర్కేషన్ పుణ్యం అని చెప్పి తుక్కు అయిపోయారు. 2014లో టీడీపీ నుంచి ఆఫర్ చేశారు రమ్మని. అప్పుడు క్లియర్గా మాకు తెలుసు, మాకేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానానికి హర్ష్ కుమార్ గారు ఆలోచన విధానానికి సెట్ అవ్వదు, వద్దని చెప్పి ఆఫర్ రిజెక్ట్ చేసాం. అలానే ఉండిపోయిన తర్వాత 2019లో ఆయన టికెట్ ఇస్తానని చెప్పి ఖచ్చితంగా అని చెప్పి పిలిచాడు. ఎవరన్నా ఎందుకు వెళ్తారండి ఏదన్నా పార్టీలోకి? టికెట్ ఇస్తానని చెప్పాడు, మోసం చేసిన తర్వాత ఇంకా ఆయన అంటే వెళ్ళాం, ఒక సభలో ఆయనతో పాటు కలిసి కూర్చున్న తర్వాత బయటకు వచ్చేసాం. అది పక్కన పెడితే దాని తర్వాత ఇంకే పార్టీలో జాయిన్ అవ్వలే. మధ్యలో ఏమైందంటే లాస్ట్ 3 years బ్యాక్
మనకి ఈ లోకల్ పార్టీస్ పని చేయదు, లోకల్ పార్టీస్తో మనకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనకి భావ స్వాతంత్రం ఎక్కువ. ఈయన ఎవరికన్నా అన్యాయం జరిగితే మాట్లాడతారు, ఎస్పెషల్లీ దళిత్ ఇష్యూస్ మీద. ఎవరికన్నా పేదవాడికి కష్టం వచ్చిందంటే మాట్లాడేస్తారు. అది పార్టీ లైన్ ఏదైనా కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ మాట్లాడతారు. సో ఇటువంటి వాక్చాతుర్యం కానీ లేదంటే వాక్ స్వాతంత్రం అనొచ్చు. కావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అనుకుని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాం. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా హర్ష్ కుమార్ గారు నమ్మడం మానేశారు. ఏమీ అవకాశం ఇవ్వట్లే. ఎందుకు అంటే ఒకటి ఇక్కడ రెండే కేసెస్ చెప్పగలుగుతాను. ఒకటి ఏంటంటే బైఫర్కేషన్ టైంలో అవిశ్వాస తీర్మానం పెట్టారు కాంగ్రెస్ పార్టీ మీద. బైఫర్కేషన్ టైంలో అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే ఏం పెడతారండి? ఇక్కడ వీళ్ళని ఎన్నుకున్నది ప్రజల వాయిస్ పార్లమెంట్లో వినిపించడానికి, కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేతులు కట్టుకుని నించుకోవడానికి కాదు కదా. అదొకటి. ఇంకోటి ఏంటంటే మా కోనసీమలో ఎస్పెషల్లీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీస్ ఉన్నాయి, రిలయన్స్ కానీ అన్నిటి మీద. వీటి మీద ఇంటర్నేషనల్ కోర్టులో కేసెస్ నడుస్తున్నాయి. వాళ్ళు అక్కడి నుంచి ఆయిల్ దొంగతనం చేస్తున్నారు, అక్కడ ఉన్న కార్మికులకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పర్సనల్ స్టేచర్లో కేసులు వేశారు. అవి విత్డ్రా అవ్వమంటారు. ఎందుకు విత్డ్రా అవుతాం? ఎందుకు అవ్వాలి? ఇక్కడి నుంచి ఇంత పెద్ద సంపద నార్త్కి పట్టుకెళ్ళిపోతుంటే ఇక్కడ క్వశ్చన్ చేయాలి కదా. ఇక్కడున్న రిగ్స్ ఉన్నాయి, ఇక్కడున్న కంపెనీస్, మనోళ్ళు ఉన్నారు. మీకు ఇందాక ఒక స్టాటిస్టిక్స్ చెప్పాను. ఏంటి? డిగ్రీ చదువుతున్న వాళ్ళు 4%. కానీ మీరు ఉద్యోగ అవకాశాలు 70% లోకల్స్కి కల్పిస్తూనే ఉంటారు. ఏంటండి లోకల్స్ కల్పిస్తున్నాం అంటే? లేబర్ ఉద్యోగాలు కల్పిస్తారా? మనం పై స్థాయిలో ఉన్న వాళ్ళు మీరు ఏ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీస్ అన్నా మా కోనసీమలో వెళ్ళండి, హిందీ వాడే ఉంటాడు, మన వాళ్ళు ఉండరు. మనకేం తక్కువ? మనకు పెట్రోలియం యూనివర్సిటీ లేదా? మనం చదువుకోలేమా? మన వాళ్ళకి ఉద్యోగాలు ఎవరా అంటే ఇవ్వరు. లోకల్స్ ఉండకూడదు అంటారు. రాజకీయంగా ఇలాంటి స్థిరత్వం లేకపోవడం అంటే మొదట కాంగ్రెస్, ఆ తర్వాత కొత్త పార్టీ, మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ కాంగ్రెస్, ఇప్పుడు ఏ పార్టీలోనూ లేకుండా ఎట్లా కొంత తక్కువ కాలంలోనే నిన్ను జంపింగ్ చేయడం ఏమీ హర్ష్ కుమార్ ఇమేజ్కి దెబ్బతీయలేదంటారా? హర్ష్ కుమార్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన ప్రజల పట్లే ఉన్నారండి. ఆయన ఫస్ట్ కాంగ్రెస్, 1 గంట సేపు టీడీపీ పార్టీకి వెళ్ళారు, మళ్ళా కాంగ్రెస్. మీరు అన్నట్టు అన్ని పార్టీలు అయితే ఏమీ లేవండి. కాంగ్రెస్ 1 గంట టీడీపీ సభకి వెళ్ళారు, మళ్ళా కాంగ్రెస్కి వచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాలు. ఎందుకంటే ఇంకోటి, ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తీసుకుంటే పదవి పోయిన తర్వాత ఇన్ని ప్రజా ఉద్యమాల్లో ఉండి, ఇన్ని రోజులు సెంట్రల్ జైల్లో ఉండి, ఆ పేదవాడికి కష్టం వస్తే వాళ్ళ కోసం పోరాడిన వ్యక్తుల్లో ఇన్ని ఉద్యమాలు చేసిన వ్యక్తి బహుశా మా నాన్నగారు అయి ఉంటారు. కరెక్ట్గా, ఖచ్చితంగా ఆయన దళిత ఉద్యమాల్లో చాలా యాక్టివ్గా ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేశారు. ఒక గోదావరి జిల్లాలో రాష్ట్రం అంతా పనిచేస్తారు, అందులో అనుమానం లేదు. అయితే ఇప్పుడు ఈ ఎస్సీ కార్డు లేదంటే ఎస్సీలో మళ్ళీ మాల విభజనకు వ్యతిరేకంగా మాల నినాదం ఆయన తీసుకోవడం, ఈ కార్డు అన్నీ ఇప్పుడు ఎన్నికల్లో మీ మీద ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుంది అంటారా? మేమైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే మీరు ఉద్యమాల్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మాకు ఫస్ట్ నుంచి చెప్పిన విధానం ఏంటంటే మాల లేదంటే దళిత్. ఇప్పుడు మాకు ఒకటే చెప్తారు, మనం దళిత్ లీడర్స్ కింద ప్రొజెక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. జాతికి ఎప్పుడన్నా కష్టం వస్తే ఆ జాతి కోసం వెళ్ళి నించోవాలి, ఇంతవరకే చెప్పారు. కాకపోతే సొసైటీలో వీళ్ళు ఎక్కువ ఉంటారు, వీళ్ళ పట్ల అట్రాసిటీస్ ఎక్కువ జరుగుతాయి. వీళ్ళంటే ఒక చులకన భావం ఉంటుంది. ఈ అట్రాసిటీస్ ఎక్కువ జరుగుతున్నప్పుడు, వీళ్ళ కష్టం వచ్చినప్పుడు నించోపోతే ఎలాగండి? మీకు ఉభయ గోదావరి జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్ వాడుకుని ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఒక్కడన్నా పార్టీ లైన్ దాటి దళిత ఉద్యమాల్లో పాల్గొంటారా? మీలాంటి వాళ్ళు ఇలా అంటారనే పాల్గొరు. మరి ఇలాగా భయపడిపోతూ లోపలుంటే ఉద్యమాల్లో పాల్గొనేది ఎవరండి? అలా కష్టం వస్తే నించునేది ఎవరండి? పార్టీ లైన్లో ఉండిపోతూ ఎవరికి నించోపోతే వాళ్ళకి రేపు పొద్దున్న ప్రాబ్లం వస్తే నించునేది ఎవరు? తర్వాత ఇప్పుడు ఓన్లీ దళిత ఉద్యమమే కాదండి, మీకు రాజమండ్రి కోర్టు కేసు ఉంది. ఒక పేద బ్రాహ్మణ కుటుంబం, వాళ్ళని రోడ్డు మీదకి తోసేశారు అన్యాయంగా. తోసేస్తే మరి వాళ్ళ కోసం వెళ్ళి నించుంది ఎవరు? హర్ష్ కుమార్ గారు. 48 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇప్పటికీ ఎలాగుంది మరి? లేకపోతే ఈ పార్టీ కట్టేసుకోవాలిగా కోర్టు వాళ్ళు కరెక్ట్గా ఉంటే మరి. సో దళిత ఉద్యమాలనే కాదు, ఎవరన్నా మా ఇంటి గేటు దగ్గరికి వచ్చి మాకు ఇబ్బందుల్లో ఉన్నామని అడిగితే
ఖచ్చితంగా వాళ్ళ కోసం ముందుకెళ్తాం. అది ఏ క్యాస్ట్ అయినా, ఎవరైనా, క్యాస్ట్, క్రీడ్ ఇవన్నీ అన్నెసరీ. ఆడు పేదవాడే ఉండాలి, ఆడు కష్టంలో ఉండాలి. ఇప్పుడు మీరు పోటీ చేస్తున్న దగ్గర ఎస్సీ ఓట్లతో పాటుగా బీసీ, కాపు ఓట్లు మేజర్ ఇంపాక్ట్ చూపించేటువంటి 2 మేజర్ క్యాస్ట్స్ బీసీ, సెట్టిబలిజ, కాపు. మరి ఆ 2 కులాలని కలుపుకుని ఎట్లా మీరు ఎన్నికల్లో గట్టెక్కాలనే ప్లాన్ ఎలా చేస్తారు? అంటే గ్రాడ్యుయేట్స్కి ఒక కులం ఉంటుందని అనుకోనండి. అంటే మన ఉభయ గోదావరి జిల్లాలో కమ్యూనిటీ బేస్డ్ పాలిటిక్స్ ఉంటాయి, దాన్ని ఎవరు అతీతులు కాదు. కాకపోతే డెఫినెట్గా క్యాస్ట్తో సంబంధం లేకుండా అందరినీ ఈక్వల్గా చూస్తాను, అందరికీ ఈక్వల్గా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా చేస్తాను. ఇప్పుడు నేను చెప్పాను 3000 నిరుద్యోగ భృతి అన్నాడు, అది దళిత అయినా ఇవ్వాలి, కాపుల్లో అయినా ఇవ్వాలి, బీసీలు అయినా ఇవ్వాలి. 15,000 క్యాస్ట్ బేస్డ్ లేదు కదా, అందరికీ ఇవ్వాలి. సో నేను చెప్పిన ప్రతి సబ్జెక్టు, ప్రతి టాపిక్ కూడా అన్ని క్యాస్ట్లకి సంబంధించిందే. అంతేగాని దళితులకు ఒక్కరికే వస్తుంది అంటే నేను వెళ్ళను కదా, అందరికీ వెళ్తాం. సో డిజర్వింగ్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ప్రామిస్ చేసిన బెనిఫిట్స్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి పోటీ పడతాం, అంతేగాని ఒక కమ్యూనిటీకి అయితే కాదు. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎవరిని క్యాండిడేట్ని పెట్టాలి, అసలు పోటీ చేయాలి లేదనేది డిసైడ్ కాలేదు. ఒకవేళ ఆ పార్టీ ఏమన్నా అప్రోచ్ అయితే, వాళ్ళు ఏమన్నా మీకు సపోర్ట్ చేస్తానంటే మీరు ఏమన్నా వాళ్ళతో కలిసి వెళ్తారా, వాళ్ళ మద్దతు తీసుకుంటారా? లేదండి, వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసే ఉద్దేశం నాకు ఏమాత్రమూ లేదు. ఇండిపెండెంట్గానే వెళ్తాను. నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇండిపెండెంట్గా వెళ్తేనే స్వాతంత్రంగా రేపు కౌన్సిల్లో ప్రజలు ఏదనుకుంటున్నారో ఆ వాయిస్ వినిపించగలుగుతాం. పార్టీ లైన్ తీసుకుంటే అది వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, ఏ పార్టీ లైన్ తీసుకున్నా కానీ ఆ పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాల్సి వస్తుంది. నాకు అది ఇష్టం లేదు. అందుకనే ఇండిపెండెంట్, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఇంటెలిజెంట్ పీపుల్, వాళ్ళు నేను చెప్పింది వాళ్ళకి అర్థమవుతుందని అనుకుంటున్నాను. పార్టీ లైన్ తీసుకుంటే మాట్లాడే స్వాతంత్రం ఉంటుందండి. మాట్లాడే స్వాతంత్రం లేకపోతే ఇంకా కౌన్సిల్కి వెళ్ళి ఏం చేసిద్దే ఉంటుంది, ఏమీ ఉండదు. గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్కి సంబంధించి ఏ అంశాలను మీరు ఈ ఎన్నికల్లో ఎజెండాగా తీసుకోబోతున్నారు? ఏ సమస్యల మీద మీరు ప్రధానంగా ఫోకస్ చేయాలనుకుంటున్నారు? మెయిన్ వచ్చేటప్పటికి నిరుద్యోగ భృతి అండి. 20 లక్షల ఉద్యోగాలు, 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు తల్లులకి, ఎంతమంది పిల్లలు ఉంటే అది. వీటితో పాటుగా పెన్షన్స్ టైంకి పే చేయాలి. పెన్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలి. తర్వాత అంగన్వాడీ వర్కర్స్కి ట్రావెల్ అలవెన్స్ ఇవ్వట్లేదు, అది ఇవ్వాలి. తర్వాత పోలీస్ డిఏ ఇవ్వాలి. ఇలాగా ప్రతి డిపార్ట్మెంట్స్కి. దాంతో పాటుగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ కాంట్రిబ్యూట్ చేయాలి ఇన్స్టిట్యూట్స్. దీంతోపాటు లోకల్ ఎంప్లాయ్మెంట్, ఈ మేజర్ అండి. వీటితో పాటు ఆన్ ద గో ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఉంది. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్కి డెఫినెట్గా నా మద్దతు ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. అలాగా గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి వాళ్ళు ఏం కోరినా వాళ్ళ ప్రకారం వెళ్తాం. సో ఆ రకంగా వెళ్ళిపోతాం. మీరు చెప్పిన దాంట్లో ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు షేర్ ఎక్కువ మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అందులోనూ ప్రైవేటు ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు ఒక విద్యాసంస్థ అధినేతగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి వెల్ఫేర్, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ అంశాల మీద మీరు దృష్టి పెట్టాలనుకుంటున్నారు? వాళ్ళకి వచ్చేటప్పటికి మెయిన్ ఉద్యోగ భద్రత అండి. ఉద్యోగ భద్రత కల్పించాలి. తర్వాత పిఎఫ్, ఈఎస్ఐ పే చేయాలి. దాని తర్వాత యాక్సిడెంటల్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు. ఉద్యోగ భద్రత ఉండాలి, ఆరోగ్య భద్రత ఉండాలి. ఈ రెండిటితో పాటుగా ఈ 2 ఉంటే సరిపోతుందని అనుకుంటున్నాను. ఇక ఇతర జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాలు, 2 జిల్లాలకు సంబంధించి చాలా కాలం, ఒకప్పుడు మీ నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడే కోనసీమ రైల్వే లైన్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు, చాలా ఉద్యమాలు కూడా చేశారు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటి అంశాల్లో మీరు ఏ విషయం మీద ప్రధానంగా కేంద్రీకరించాలనుకుంటున్నారు? అది యూత్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, మొత్తం గోదావరి జిల్లాలో ప్రజలకు సంబంధించింది కావచ్చు. ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి అయితే ఈ డిసెంబర్లో నాకున్న రిసోర్సెస్ వాడి నేను ఒక 20-30 కంపెనీల వరకు తీసుకొస్తానండి. అందులో మల్టీనేషనల్ కంపెనీస్ ఒక 6-7 ఉంటాయి. తర్వాత దాని కింద, ఎందుకంటే ఒక 50,000 మంది వరకు ఉద్యోగాలు కల్పన అనేది ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు 2021 కన్నా ముందు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళే నాకు ఓటు వేయడానికి ఎలిజిబుల్. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కడికి ఉద్యోగం అర్హత అయితే ఉండాలి, ఓటు వేసినా వేయకపోయినా.
సో ఖచ్చితంగా 21 తర్వాత గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళందరూ నిరుద్యోగులు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన కూడా చేయాలి. అటు ఓటు అయిపోయినా సెకండరీ. నేను యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా ఇండస్ట్రీ అకాడమియా డిస్టెన్స్ని తగ్గిస్తూ ఒక స్ట్రాటజిక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి. ప్రతి పార్లమెంట్కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడుతూనే ఇండస్ట్రీ అకాడమియా యొక్క డిస్టెన్స్ తగ్గిస్తూ ఇండస్ట్రీస్కి ఏం కావాలో ఆ రకమైన అకాడమిక్స్ ఇక్కడ డెవలప్ చేస్తూ ప్రతి హాఫ్ ఇయర్లీ ఒక మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషనల్ రీసెర్చ్ పెంపొందించాలి. ఎడ్యుకేషన్ హబ్స్ పెడతాను. ఎందుకంటే మీకు తెలుసు ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడు అంటే మేము మిలీనియల్స్ కాదు, మేము మిడ్ ఏజ్ గ్రూప్. ఈ మిడ్ ఏజ్ గ్రూప్లో మనకి 10th క్లాసు, ఇంటర్మీడియట్, తర్వాత ఇంజనీరింగ్, ఇది ఒక లైన్లో వస్తుంది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అప్పుడు డిసైడ్ అవుతాం, విచ్ ఇస్ రియలీ బ్యాడ్. ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిన వెంటనే పిల్లలకు ఒక అవగాహన రావాలి, కానీ దురదృష్టవశాత్తు మనకి ఇంజనీరింగ్ అయిన తర్వాత అవగాహన వస్తుంది. సో అప్స్కిల్లింగ్ సెంటర్స్ పెట్టాలి. ఇంజనీరింగ్ అయిన తర్వాత లేదంటే వాడికి ఏదో ఉద్యోగం వచ్చిన తర్వాత అప్స్కిల్లింగ్ సెంటర్స్ పెట్టాలి. ఆ అప్స్కిల్లింగ్ సెంటర్స్ పెడితే డెఫినెట్గా అగైన్ ఉద్యోగం నుంచి వెళ్తాడు. ఇంకా మా కోనసీమ రైల్వే లైన్ అంటారా, కోనసీమ రైల్వే లైన్ ఫస్ట్ శాంక్షన్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంత ఫండ్స్ రిలీజ్ అంటే డాడీ ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారు టైంలోనే ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము ఇంత ఫండ్స్ రిలీజ్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ఫండ్స్ రిలీజ్ చేయండి అని చెప్పి ఫస్ట్ స్టెప్ పడింది. దాని తర్వాత ఆయన తర్వాత వచ్చిన ఎంపీలు అందరూ కూడా బాగానే కృషి చేశారు. మనం ఏది కూడా చేయలేం, వాళ్ళు కష్టపడ్డారు. ఫస్ట్ స్టెప్ ఇక్కడ పడింది. నెమ్మదిగా కాబట్టి దురదృష్టవశాత్తు ఏంటంటే మనకి ఎంపీ లేకపోవడంతో మన అవసరం లేకపోవడంతో మనకు ఫండ్స్ ఎవరు. ఇది గివ్ అండ్ టేక్ పాలసీ. మనకు ఓట్లు ఇస్తే వస్తారు. జగన్ గారికి చాలా మంచి అవకాశం ఉండింది ఆ టైంలో. ఎందుకంటే రాజ్యసభలో జగన్ గారు సపోర్ట్ చేయకపోతే చాలా మేజర్ బిల్స్ ఆగిపోతాయి. ఆ టైంలో ఆయన ప్రెజరైజ్ చేసి ఏమీ తీసుకురాలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయనకు కూడా సూపర్ లాంటి అవకాశం, ఈయన లేకపోతే గవర్నమెంటే లేని పరిస్థితి. దీన్ని ఈయన బెటర్గా యూటిలైజ్ చేసుకుని కోనసీమకు ఫండ్స్ తీసుకురాగలుగుతాడు అనుకుంటున్నాను. తీసుకురాకపోతే నాలాంటి వాళ్ళు ఉన్నారు గట్టిగా అరిసి మాట్లాడడానికి. ఎప్పుడైతే గట్టిగా అరిసి మాట్లాడతాం, అమ్మో ప్రజల్లో బ్యాడ్ అయిపోతున్నాడు, ఎవడో మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే గ్రాడ్యుయేట్స్కి పార్టీ అఫిలియేషన్ లేని వాళ్ళు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నాలాంటి వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి నాకు మీరు కానీ ఓటేస్తే పార్టీ లైన్ లేకుండా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ మాట్లాడతాం. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఎప్పుడైతే మాట్లాడతామో, పబ్లిక్ ఇంట్రెస్ట్ కదండి అది ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ద డే. ఇక్కడ మనం కొంచెం నాలాంటి వాడి వాయిస్లు కానీ ఉంటే ఎప్పటికప్పుడు పోక్ చేయాలి. మనిషికి ఏమంటారు మతిమరుపు ఉంటుందండి. ఆ మతిమరుపు ఉన్నప్పుడు నాలాంటి వాడు పక్క నుంచి పోక్ చేయాలి. పోక్ చేస్తే, ఎందుకంటే అపోజిషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డెమోక్రసీలో. పోక్ చేస్తామంటే గుర్తు వస్తుంది, ఎప్పటికప్పుడు గుర్తు రావాలి. అలా అనుకుంటున్నాను. రాజకీయ వారసత్వంతో ఆరంగేట్రం చేస్తున్నారు. మీ వారసత్వం, మీ నాన్నగారి ఇమేజు, లేదా ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన కృషి, ఇవన్నీ మీకు ఎంతవరకు కలిసి వస్తాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా కలిసి వస్తాయి అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డాడు. మా తాతగారు ఒక కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ కొడుకు ఒక 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అవ్వడం అంటే ఇంపాసిబుల్. కేవలం ఆయనకున్న విల్ పవర్తోనే అయ్యారు. అయిన తర్వాత చాలా ఉద్యమాలు చేసి వచ్చారు. ఇప్పుడు నాకు ఒక అవకాశం. ఈరోజు నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారన్నా, లేదంటే నా మాట నలుగురు వింటున్నారన్నా, హర్ష్ కుమార్ గారు ఈ అబ్బాయి ఏదో చెప్తున్నాడు వింటాం. ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది, ఎక్కడితో అయిపోయింది. దీని తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. దీని తర్వాత నేను ప్రూవ్ చేసుకుంటే ఎవడన్నా మాట పట్టించుకో అంటే ఖచ్చితంగా ఫస్ట్ అవకాశం, ఒక ఫస్ట్ లీప్ దొరుకుతుంది. దీని తర్వాత నేను ప్రూవ్ చేసుకుంటేనే నిలదొక్కోగలుగుతాను. అదైతే నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఫస్ట్ అవకాశం దొరికింది, ప్రూవ్ చేసుకుంటాను. దాని తర్వాత ఆ ప్రూవ్ చేసుకున్న దాన్ని బట్టే నన్ను ఎన్నుకోవడమా పక్కన పెట్టడం అనేది ప్రజలు చూస్తారు. ఫస్ట్ ఎలక్షన్లో దిగుతున్నారు, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు? అన్ని వ్యూహాలు బయటికి చెప్పేస్తే ఎలాగండి. రాజకీయంగా ఏ వర్గాల్ని, ఏ సెక్షన్ని, ఏ ప్రాంతాన్ని ఎలా మీరు మెయిన్గా ప్రయారిటీగా తీసుకుని ముందుకు సాగాలనుకుంటున్నారు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 5 పార్లమెంట్ నియోజకవర్గాలండి. ఏలూరు కొంచెం హాఫ్ మనకు వస్తుంది, కొంచెం కృష్ణా గుంటూరుకి వెళ్తుంది. అమలాపురం, కాకినాడ, రాజమండ్రి,
నరసాపురం, ఏలూరు. ఈ 5 నియోజకవర్గాల్లో 5 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడదాం అనుకుంటున్నాను, 5 ఎడ్యుకేషనల్ హబ్స్ పెడదాం అనుకుంటున్నాను, 5 ఇండస్ట్రీ అకాడమియా సెంటర్స్ పెడదాం అనుకుంటున్నాను. దీని ద్వారా మన గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్మెంట్ అవ్వాలి. అయితే ఫస్ట్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేటప్పటికి ఉద్యోగ అవకాశాలు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఈ రెండు కళ్ళు లాంటివి అండి. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చూస్తూ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా ఇంపార్టెంట్. సో ఈ 2 కళ్ళతో పాటు అది కూడా ప్యారలల్గా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాను. ఈ 3 నా ఎజెండా. ఓకే, మీలో ఒక ఎడ్యుకేషనలిస్ట్ ఉన్నాడు, ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు, అలాగే మీ ఇంట్లో పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక యూట్యూబర్ ఉన్నారు, పాపులర్ యూట్యూబర్. ఇవన్నీ మీ కుటుంబంలో అనేక రకాల సెక్షన్స్లో ఇప్పటికే పాపులర్ అయినవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఈ ఎలక్షన్లో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మేము ఎలా చెప్పాలంటే ఒక గ్లోబల్ సిటిజన్ అండి, ఒక గ్లోబల్ సిటిజన్స్ అని చెప్పాలి. ఎందుకంటే మా తాతగారి దగ్గర నుంచి మాకు క్యాస్ట్ లేదు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉన్నారు. నా వైఫ్ మార్వడి, లవ్ మ్యారేజ్. మా డాడీది లవ్ మ్యారేజ్, మా తాతగారిది లవ్ మ్యారేజ్. సో ప్రేమికుల కుటుంబం అది. సో మాకేంటంటే ఒక రిలీజియన్, ఒక కమ్యూనిటీ, ఒక క్యాస్ట్ అనేది ఏం లేదు. సో మమ్మల్ని అలా పెంచారు. మేము యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. డెఫినెట్గా మాకు ఒకటే చెప్తారు, మనం కష్టపడి పని చేయాలి, వీలుంటే ఎవరికైనా సాయం చేయాలి. చేసిన సాయం మనం సంతోషంగా ఉండాలంటే చేసిన సాయం చేసినట్టు ఆ మరుక్షణం మర్చిపోవాలి. సాయం మర్చిపోతేనే మనం సుఖంగా ఉంటాం. మాకు అదే చెప్పారు, మేము అదే విని పెరిగాం. నేను అడుగుతాను డాడీని, ఎంత సంతోషంగా ఎలాగున్నావు డాడీ అంటాను. చేసిన సాయం ఆ క్షణం మర్చిపోవాలిరా, అప్పుడు హ్యాపీగా ఉంటాం అన్నారు. సో అదే ఫిలాసఫీ ఫాలో అవుతాం. డెఫినెట్గా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయి. నేను ప్లస్ అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఈ ఎన్నికలు అంతా షెడ్యూల్ వస్తుంది, త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు సుందర్కే ఎందుకు ఓటేయాలి? ఎవరైనా గ్రాడ్యుయేట్ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీగా సుందర్ని ఎందుకు గెలిపించాలి అంటే మీరేం చెప్తారు? ఒకటండి, నేను స్వతహాగా ఎదిగినోడిని, నాకు ఆంటర్ప్రీనియల్ స్కిల్స్ ఉన్నాయి, వ్యాపారాలు చేశాను, సొంతంగా నా కాళ్ళ మీద నేను ఎదిగాను. తర్వాత బిజినెస్లో సొంతంగా నేను ఎదిగాను. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నేను చేసిన కేస్ స్టడీస్ ఎక్కువ. మీకు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు చూస్తే, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రొఫెషనల్గా వాళ్ళు బెటర్గా ఎప్పుడు ఉంటారు? ఎక్కువ కేస్ స్టడీస్ చూస్తే బెటర్గా ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి నాన్నగారితో పాటు పక్కన ఉండడంతో రోజుకో 4-5 రకాల తగులు వస్తాయి మా ఇంటికి. సో సొసైటీ పట్ల అవగాహన ఉంది, సొసైటీ పట్ల బాధ్యత ఉంది, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని నమ్ముతాను బాగా. సో నాలాంటి ఒక యంగ్స్టర్కి అవకాశం ఇస్తే నేను ప్రూవ్ చేసుకోవడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను. అది ఉద్యోగ అవకాశాలు అవనివ్వడంలో కానివ్వండి, ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానివ్వండి, లోకల్ జాబ్ క్రియేషన్ అవనివ్వండి, హెల్త్ అండ్ మెడికల్ బెనిఫిట్స్ అవనివ్వండి, ఏదైనా కానీ ఖచ్చితంగా. ఇప్పుడు ఒక 60 ఇయర్స్ క్యాండిడేట్ నించున్నాడు అనుకోండి, మీరు టీడీపీ కూటమి క్యాండిడేట్ 50 ఇయర్స్ 60 ఇయర్స్, ఈసారి అది డోర్ బయట బోర్డు పెట్టుకోవడానికి పని చేద్ది అంతే. నాది అలా కాదు, రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకొక 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఇక్కడ ఉండాలి, నిలదొక్కోవాలి. సో నా ఫస్ట్ ఎలక్షన్ ఇది. నేను చెప్పిన ప్రతి విషయం కూడా అంతఃకరణ శుద్ధితో చేసి చూపిస్తాను. రేపు పొద్దున్న 40 సంవత్సరాలు మీతో పాటు ఇక్కడ గ్రౌండ్లో ఉండాల్సిన వాడిని. ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. గ్రేట్. ఈ మొదటిసారి ఎన్నికల్లో దిగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు సక్సెస్ఫుల్ జర్నీ స్టార్ట్ అవ్వాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇది జీవి సుందర్ మనసులో మాట. ఖచ్చితంగా ఎన్నికల్లో ఒక కులం ఒక మతం అని కాకుండా మొత్తం గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే వివిధ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరి సంక్షేమం కోసం, వారి కుటుంబం బాగు కోసం, అందరి ఆరోగ్యం కోసం, విద్య ఆరోగ్యం వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తానని, అందుకు తగ్గట్టుగా ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా తన గొంతును వినిపించే అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ ఆశీర్వదిస్తే ప్రజల పక్షాన నిలబడి శాసనమండలిలో వాయిస్ని బలంగా వినిపించి రాష్ట్ర గోదావరి జిల్లాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, అందుకు తన తండ్రి అందించిన రాజకీయ వారసత్వం తోడ్పడుతుందని ఆశాభావంతో ఉన్నారు. మరి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారో చూద్దాం.